ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10. యోగీశ్వరుడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు. శ్రీ దత్తాత్రేయుడు శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు ఆధ్యాత్మిక విద్యను అందించి ధర్మాన్ని పోషిస్తారు. సద్గురువులందరూ వీరి రూపాలే. వీరు పూర్ణసిద్ధులుగానే అవతరిస్తారు. అయినా వారు కూడా తాము సద్గురువును సేవించి తరించామని చెప్పి సాధకులకు ఆదర్శమవుతారు. శ్రీ దత్తాత్రేయుడు 24 మంది గురువుల నుండి జ్ఞానం అర్జించాలని భాగవతంలో చెబుతారు. పుట్టగానే ప్రణవం ఉచ్చరించి ఉపనయనం అవగానే వేదాలు వల్లించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా బాల్యంలో తల్లికి తన నోట విశ్వరూపం చూపిన శ్రీకృష్ణునిలాగా సద్గురువును సేవించారు. వీరు తామే దైవమని గురువులమని చాటుకోరు. భక్తులే వారి అనుభవాలను బట్టి వారిని అలా గుర్తిస్తారు. శ్రీ సాయి కూడా తాము పేద ఫకీర్నని భగవంతుని యొక్క బానిసను మాత్రమేనని చెప్పేవారు. ఏ పండు తాను పండునని చాటుకోదు, వెలుగు వెలుగునని చాటుకోదు. శ్రీమతి తార్కాడ్ ఆమె కుమారుడు 1917లో షిరిడి వచ్చారు. ఆ కుర్రవాణ్ణి 18 రూపాయలు దక్షిణ అడిగారు బాబా. అతడు అది తీసుకుని రావడానికి వెళ్ళేసరికి కొందరు భక్తులకు ధ్రువ చరిత్ర చదివి వినిపిస్తున్నాడు జోగు. ఆ కుర్రవాడు వెంటనే తిరిగి వచ్చి, సాయి నన్ను అక్కడికి ఎందుకు పంపారు? మీ వంటి సాధువులు దైవం ప్రసాదించిన శక్తులు గల మానవులే కానీ దైవ స్వరూపులు కారని అతడు చెబుతున్నాడు. భగవంతుడు తనను నిందించినా కోపించుడు కానీ మీ వంటి సాధువులను చులకన చేస్తే సహించుడు కదా అన్నాడు. బాబా నవ్వి, అతడు చెప్పింది నిజమే, నేను ఫకీర్నే కానీ దైవాన్ని కాదు. దైవం ఎంతో గొప్పవాడు, ఆయనతో ఎవరూ పోలేరు అన్నారు. ఆ పిల్లవాడు సాయి మాటలతో సాయి మీరు మమ్మల్ని మాటలతో ఏమారుస్తున్నారు కానీ మీరు దైవమే అన్నాడు. బాబా అతని తల నిమురుతూ, నీవు నిత్యము సద్గ్రంథ పారాయణ నామజపము చెయ్యి అన్నారు. కుర్రవాడు అది మధ్యలో ఆగిపోతే దోషం గనక చెయ్యను అన్నాడు. సాయి సంతోషంగా అతని తల్లితో, నీ బిడ్డ యొక్క సర్వబాధ్యతలు నావే అని అతని తల మీద తమ యోగ దృష్టిని సారించారు. నిజమైన గురువు ఎలా వ్యవహరిస్తాడో చూశాం. సాయి కేవలం యోగం అభ్యసించి కొన్ని అద్భుత శక్తులు పొందిన సాధువేనని తలిచే కొందరు వ్యక్తులు ఆయన ఏమి అభ్యసిస్తారోనని గమనించేవారు. యోగులు తమ జీర్ణ కోసం శుభ్రం చేసుకునేందుకు 3 అంగుళాల వెడల్పు 22 అడుగుల పొడవు గల శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా మింగి అరగంట జీర్ణకోశంలో ఉంచి తర్వాత నెమ్మదిగా బయటికి లాగేస్తారు. కానీ బాబా చేసిన ఈ దౌత్య అద్భుతం 3 రోజులకు ఒకసారి ఆయన బావి దగ్గరికి వెళ్ళి ప్రేగులు వెడలగ్రక్కి నీటిలో కడిగేవారు. తర్వాత వాటిని చెట్టు కొమ్మపై ఆరబెట్టి తిరిగి మింగేవారు. షిరిడీ నివాసి అప్పాబిల్ అనేవాడు రాత్రుల్లో పహారా కాచేవాడు. అతడు ఒక రాత్రి మసీదు చేరి అక్కడ బాబా దేహం ముక్కలుగా పడి ఉండడం చూశాడు. ఎవరో దుర్మార్గులు ఆయన్ను హత్య చేశారని భావించాడు. మొదట ఆ సంగతి మునసబు కరణాలతో చెబుదామనుకున్నాడు. కానీ ధైర్యం చాలక తిరిగి ఇల్లు బయలుదేరి భయంతో బయటకు రాలేదు. మరుసటి ఉదయం మసీదుకి వెళ్ళొస్తున్న వారెవరూ ఆ ప్రస్తావనే చేయడం లేదు. ఆశ్చర్యంతో అతడు మసీదుకి వెళ్ళేసరికి బాబా అతన్ని చూసి, రాత్రి భయపడ్డావా అన్నారు. సాయి ఖండయోగం చేసేవారని ఆ తర్వాత అందరికీ తెలిసింది. సాయి మసీదులో నేలపై పడుకోవడం చూసి నానాసాహెబ్ డేంగ్లే 4 మూరల పొడవు జానెడు వెడల్పు కల చెక్క సమర్పించాడు. ఆయన దానిని సన్నగా గుడ్డపీలికలతో మసీదు కప్పు నుండి మూరడి క్రిందకు వేలాడతీశారు. రాత్రి దానికి 4 మూలల ప్రమిదలు వెలిగించి వాటి మధ్యనే నిద్రపోయేవారు. ఆ బలనే మోస్తాయో లేదో అనిపించే ఆ గుడ్డపీలికలు ఆయన్ను కూడా మోయడం విచిత్రం. అంతేకాదు, మసీదులో నిచ్చెన కూడా లేదు. ఆయన ఆ బల మీదకి ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో తెలిసేది కాదు. అంతవరకు క్రిందనే ఉన్న బాబా దానిపై పడుకుని కనిపించేవారు, అలానే దిగేవారు. అది చూడ్డానికి జనం విరగబడుతుంటే ఆయన ఒకరోజు ఆ బల్ల విరిచి తునిలో వేశారు. మెలకువగా కళ్ళు తెరిచి నిద్రించగల వారికే అది సాధ్యం. నేను నిద్రించేటప్పుడు మహల్సాపతి నా చేతిని నా గుండెపై నుంచి నా హృదయంలో జరిగే దైవస్మరణను గుర్తించమంటాను అని ఆయనే ఒకసారి చెప్పారు. షిరిడీలో రోడ్డు పక్కన లెండి తోపు ఉన్నది. బాబా 2 పూటలా అందులో ఒక్కరే కొంతసేపు ఉండేవారు. అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కూడా ఉండేవాడు. అతడిలా చెప్పాడు. ఆ తోపులో ఒకచోట 2 అడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా. అది ఆరిపోకుండా పైనొక రేకు చుట్టూ సుమారు 20 తెరలు ఉండేవి. నేను ఆ దీపాన్ని కనిపెట్టుకుని ఉండేవాడిని.
సాయి దాని దగ్గర కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటు నుండి ఆ దీపం కనిపించేది కాదు. ఆయన దగ్గరే 2 బకెట్లతో నీరు పెట్టేవాడిని. ఆయన ఆ నీరు అన్ని వైపులకు చల్లి ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి తదేకంగా చూసేవారు. అప్పుడు ఆయన మంత్రం ఏదైనా చదివేవారేమో తెలియదు అని చెప్పారు. అలానే ఊరికి ఉత్తరాన ఒక బావి అంచు మీద ఆయన ఒకప్పుడు గంటల తరబడి కూర్చునేవారు. ఆ పక్కనే 5 అడుగుల లోతు గొయ్యి ఆయనే తవ్వారు. అందులో నిలబడి ఆయన్ని చాలాసేపు ఏమో చేసేవారు కాదు, కానీ ఎవరూ గమనించలేకపోయారు. దాసగను ఒక వివరం చెప్పాడు. సాయి అరుదుగా మధ్యాహ్నం 1-2 గంటల మధ్యన తామొక్కరే ఉన్నప్పుడు తమ ఎదుట తెరలాగా ఒక గుడ్డ పెట్టుకుని ఒక గుడ్డ సంచి నుంచి 10-15 కాసులు బయటకు తీసేవారు. వాటిలో దమ్మిడి, అణ, అర్ధన, కాణి, బేడ, పావల, ₹1, రూపాయి కాసులుండేవి. అవన్నీ కూడా అరిగిపోయినవే. సాయి ఒక్కొక్క కాసును తమ వేళ్లతో రుద్దుతూ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అని గొణికేవారు. ఎవరైనా వస్తే వెంటనే అవన్నీ సంచిలో వేసి దాచేవారు. ఆయన ఆ రీతిని భక్తులకు ఎరుగకనే వారి దుష్ట సంస్కారాలను అరగతీసి పవిత్రం చేసేవారు కాబోలు. వారిపై దృష్టి నిలిపే భక్తుల మీద బాబా తమ దృష్టి అంతకంటే ఎక్కువగానే ఉంచేవారు. శ్రీసాయి బయటకు వెళ్ళేటప్పుడు మారుతి ఆలయం ఎదుట ఆగి ఏమో గొణుగుతూ మారుతి వైపుకు ఏవో భంగిమలు చేసేవారు. తర్వాత ఒక్కొక్క దిక్కువైపు తిరిగి అలానే చేసి తదేకంగా చూసేవారు. ఒక్కొక్కప్పుడు ఎవరినో మందలిస్తున్నట్లు అన్ని దిక్కుల వైపు సట్కా ఊపేవారు. లేక రాయి విసురుతానని బెదిరించేవారు. లేకపోతే చెడ్డగా తిట్టేవారు. తెలియని వారు ఆయన పిచ్చివాడు అనుకునేవారు. తెలిసిన వారు ఆయన ప్రకృతి శక్తులను ఆదేశిస్తున్నారని. జైకర్ ఇలా చెప్పారు. నేనొకసారి మసీదులో ఉన్నప్పుడు తీవ్రమైన గాలివాన వచ్చింది. సాయి మసీదు ముంగిటికొచ్చి జరా తావ్ అంటే కొంచెం శాంతించు అని కేక వేశారు. వెంటనే గాలివాన నిలిచిపోయింది. మరొక రోజు బాబా నిష్కారణంగా అబ్బా అని కేక పెట్టారు. తక్షణమే ఆయన తలకు వంటికి ఉన్న గుడ్డలన్నీ తడిసి నీరు బొట్లుగా పడి మరుగు కట్టింది. భక్తులు ఆశ్చర్యపోయారు, కానీ ఆయన్ని అడిగే ధైర్యం లేదు. 3వ రోజున సాయి తనను రక్షించినందుకు టెలిగ్రామ్ ద్వారా కృతజ్ఞత తెలిపారు జహాంగీరు. అసలు వృత్తాంతం ఏమిటంటే, రష్యా జపాన్ యుద్ధంలో అతడు ఒక నౌకాధిపతి. తన 3 నౌకలను శత్రువులను ముంచివేశారు. తన నౌకను కాపాడమని అతడు కన్నీటితో బాబాను ప్రార్థించాడు. సాయి అతని ముందు కనపడి ఆ నౌకను భద్రంగా ఒడ్డు చేర్చారు. సాయి వద్ద మసీదులో ఒక మూల తిరగలు ఉండేది. బాబా అప్పుడప్పుడు నేల మీద ఒక గోనెపరిచి దాని మీద తిరగలు పెట్టుకుని కూర్చునేవారు. తర్వాత కప్ని చేతులు ముందుకు ముడుచుకొని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు. ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరల్లో చలమనేవారు. ఒకసారి కారణం అడిగితే ప్లేగు, మసూచి దేవతలు ఊరిలో కొందరిని పట్టణ పెట్టుకోవాలని చూస్తున్నాయి. వారికి బదులు ఈ పిండి తీసుకోమని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు. ఒకసారి 1911లో భక్తులకు వారి ఆదేశం పాటించలేదు. కొద్ది రోజులకు షిరిడీలో ప్లేగు వ్యాపించింది. తెల్లవారుతూనే సాయి ఒంటి మీద కూడా 7 ప్లేగు బొబ్బలు కనిపించాయి. భక్తులు భయపడి వాటికి చికిత్స తెలపమంటే ఆయన ఈ బొబ్బలు షిరిడీలో ప్లేగుతో 7 మరణిస్తారని సూచిస్తున్నాయి. నాకే చికిత్స అవసరం లేదు అన్నారు. భక్తులు ఒత్తిడి చేయగా కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు. తర్వాత గ్రామంలో 7 ప్లేగుకు బలి అయ్యారు. బాబా ఒంటి మీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైంది. అప్పుడప్పుడు వచ్చిన వారందరికీ సాయి స్వయంగా వంట చేసేవారు. బజారు నుండి దినుసులు కొనుక్కొని రావడం, పొయ్యి వెలిగించి ఎసురు పెట్టడం, ఉప్పు, మిరియాలు వంటివి నూరడం అన్నీ ఆయన స్వయంగా చేసుకునేవారు. ఒకప్పుడు పరిమాణం, మరొకప్పుడు మాంసం పలావు వండేవారు. పులుసు కాచి అందులో గోధుమ రొట్టెలు, మిరియాల పొడి వేసేవారు. తర్వాత అంబలి కాచి మజ్జిగతో కలిపేవారు. ఉడుకుతున్న గుండిలో చెయ్యి పెట్టి బాగా కలిపేవారు. ఆయన చెయ్యి కొంచెం కూడా కాలేదు కాదు. వంట కాగానే పాత్రలను మౌల్వీ చేత నివేదన చేయించేవారు. మొదట కొంచెం మహల్సాపతికి, తాత్యా పాటిల్కు పంపి తర్వాత అందరికీ వడ్డన చేసేవారు. ఒక్కొక్కప్పుడు బాబా 15-16 సేర్లు గోధుమలు విసిరి ఆ పిండితో ఎంతో నైపుణ్యంతో చపాతీలు చేసి నేరుగా దుని మీద కాల్చి భక్తులకు పంచేవారు. ఒక్కొక్క దానిలో సుమారు 15-16 పర్లుండి తిండి పుష్టి గల వ్యక్తులకు కూడా ఒకటి తినడం కూడా కష్టమయ్యేంతగా ఉండేవి. వారెంత ధన్యులో అది వారి అనుగ్రహానికి చిహ్నమే. మాంసాహారం వండినప్పుడు శాకాహారులకు అతడికి రాణించేవారు కాదు. ఒక్కొక్కప్పుడు ఆయన భక్తులను చెడ్డగా తిట్టేవారు. కారణం అడిగిన ఒకరితో నేను తిట్టలేదు, ఆశీర్వదించాను అన్నారు. జూన్ 27, 19
22న నార్కే అనే భక్తుడు దీక్షిత్కి ఇలా వ్రాశాడు. నేను కాపర్దే జాబును అనుసరించి శ్రీ మౌలి మహారాజ్ అనే సిద్ధపురుషుని దర్శించాను. శ్రీ సాయి గొప్ప మహనీయులని వారు చెప్పేవారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా ఎదుట సాయి ఒక పేదరాలిని చాలా చెడ్డగా తిట్టాడు. ఆయన సాధువెలా అవుతాడు అన్నాడు. నీకు అర్థం కాలేదు. ఆ విధంగా ఆమె కోరిక నెరవేర్చారు బాబా. మొదట ఆమెకు సంతానమే లేదు, ఇప్పుడు ఆమెకు బిడ్డలున్నారు, పోయి చూడు అన్నారు ఆ మహనీయుడు. ఒక అర్ధరాత్రి మసీదులో సాయి ఒక్కరే ఉన్నారు. దూరాన ఒక ముంగిట్లో ఒక పక్కగా పడుకున్న ఒక ముస్లిం భక్తునికి మెలకువ వచ్చి చూశాడు. సాయి ఏమో గొణుగుతూ ఆతృతగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంతలో ఆకాశంలోంచి కాంతిగోళం ఒకటి మసీదు వైపుకు దూసుకొస్తోంది. బాబా త్వరగా అరబ్బీలో ఏవో మంత్రాలు పఠిస్తూ తుని మీదకు తల వంచి మెడపై సట్కా పెట్టుకున్నారు. ఆ కాంతిగోళం మసీదులోకి రాగానే కొద్దిసేపు మసీదంతా వెలిగిపోయింది. మర్నాడు సాయి అతిథులు వచ్చారు, సత్కరించాలి అంటూ మాంసం వండి మసీదులో ఒకచోట ఉంచారు. దాని భావం ఏమిటో ఎవరికీ తెలియలేదు. ఒకరోజు దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కూర్చున్న లక్ష్మీబాయి షిండేతో సాయి, ఇక్కడికి రోజు వచ్చే పామును చూసావా అన్నారు. ఆమె చూడలేదు అన్నది. కొద్ది నిమిషాల్లో ఒక పాము ఆయన వీపు మీదుగా భుజం పైకి పాకి కూర్చున్నది. ఆమె భయంతో అదిగో పాము అన్నది. అదేమీ చేయదని, తన దారిని తాను తులసి బృందావనం వద్దకు వెళ్తుందని బాబా చెప్పారు. ఆ క్షణంలో సాయి ఆమెకు శంకరులా తోచారు. కొద్దిసేపటికి ఆ పాము తులసి చెట్టు వద్దకు పోయింది. ఇందుకు ఒక సారూప్యాన్ని ఇస్తాను. చింతపల్లి అడవుల్లో నివసించిన సిద్ధపురుషుడు శ్రీ పాకలపాటి గురువుగారితో నేను మీకు ఈ అరణ్యంలో భయమే లేదా అన్నాను. అసలు భయం ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నారు ఆయన. మాకెందుకు భయం వేస్తుంది అన్నాను. ఆయన దానికి వేరు అనిపించడం వల్ల అన్నారు. అన్యత్వ భావం వల్లనే భయం కలుగుతుందని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. దానికి భిన్నమైన అన్యమైన ఆత్మభావం, ఆత్మవత్ సర్వభూతాన్ని అన్నట్లు సర్వజీవులను తమ రూపంగా చూడగలవారు భయరహితులు. అట్టివారే జీవులకు అభయమివ్వగలరు. ఇంతటితో ఈ అధ్యాయం సంపూర్ణం. బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఆత్మీయులకు మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.